హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మానస. ఈ రోజు మన ముందు ఉన్నటువంటి గెస్ట్ ఎవరంటే యశస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్. హాయ్ సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సో మనకి ఎంసెట్ రాసే పిల్లలు ఉంటారు కదా సార్, వాళ్ళకి ఎంసెట్ లో మంచి స్కోర్ రావాలి అని అనుకుంటారు ఎవరన్నా. సో అలా మంచి స్కోర్ కొట్టాలంటే వాళ్ళకి కొన్ని టిప్స్ అనేవి హెల్ప్ఫుల్ గా ఉండాలి కదా సార్. సో అలాంటి టిప్స్ ఏం చెప్తారు మీరు? యా, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి అందరు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వరీడ్ ఉన్నారు అబౌట్ ఎంసెట్ ఎగ్జామినేషన్. సో ఎంసెట్ గురించి చెప్పాలంటే దీంట్లో బేసికలీ స్టూడెంట్స్ అందరూ ప్రిఫరెన్స్ ఎందుకు ఇస్తారంటే టాప్ ఇంజనీరింగ్ యాజ్ వెల్ యాజ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజెస్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. సో తెలంగాణ వాళ్ళకి తెలంగాణ ఎంసెట్, ఏపీ వాళ్ళకి ఏపీ ఎంసెట్ రావడానికి ఎగ్జామ్ అనేది రాస్తారు. సో దీంట్లో జనరలీ 160 మార్క్స్ అనేవి ఉంటాయి. సో జనరలీ మంచి స్కోర్ తెచ్చుకోవాలి అంటే దెర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ టిప్స్ విచ్ నీడ్ టు బి ఫాలోడ్. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎంసెట్ సిలబస్ మనం చూస్తే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ మనం ఏదైతే చదివామో అదే ఉంటుంది. అదే మొత్తం సిలబస్ సేమ్. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి సిలబస్ అనేది సేమ్. సో ఆ బేసిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకి జస్ట్ 40-45 డేస్ ఉంది కాబట్టి అన్ని బేసిక్స్ అనేది చదవలేదు. సో హైయర్ వెయిటేజ్ చాప్టర్స్ అనేది ఐడెంటిఫై చేయాలి స్టూడెంట్స్. సో ఎవ్రీ సబ్జెక్ట్ లో ఏవైతే ఇంటర్మీడియట్ లో వాళ్ళకి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఉండేవో సేమ్ చాప్టర్స్, ఆల్మోస్ట్ ఆల్ చాప్టర్స్ ఎంసెట్ లో కూడా ఇంపార్టెంట్. సో వాటి బేసిక్స్ కానీ వాళ్ళ ఫార్ములాస్ కానీ అవన్నీ థరోగా నేర్చుకోవాలి. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షార్ట్ కట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో ఒక క్వశ్చన్ ఇస్తే వాళ్ళకి అట్లీస్ట్ 15-20 మినిట్స్ ఉంటుంది టైం సాల్వ్ చేయడానికి క్వశ్చన్. ఎంసెట్ లో ఒక క్వశ్చన్ కి 1 మినిట్ మాత్రమే టైం ఉంటుంది. సో వాళ్ళకి ఏంటి ఆ స్పీడ్ పెంచుకోవడానికి మెథడ్స్ ఉంటాయి. ఏదైతే ఇంటర్మీడియట్ లో 10 స్టెప్స్ రాసి చేయాలో అది 1 స్టెప్ లో చేయొచ్చు. అది వాళ్ళు యూట్యూబ్ లో వాటిలో వెతికితే దొరికిపోతాయి స్టూడెంట్స్ కి. సో ఆ షార్ట్ కట్ మెథడ్స్ అనేవి ఉంటాయి. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది మోస్ట్ అండర్ రేటెడ్ ఆస్పెక్ట్. ఇదేంటంటే షార్ట్ కట్ మెథడ్స్ బేసిక్స్ నేర్చుకున్నాక ప్రాక్టీస్ అనేది చేయాలి. ఇప్పుడు ఇంటర్మీడియట్ లో వాళ్ళ కాలేజెస్ వాళ్ళు ప్రీ ఫైనల్స్ కండక్ట్ చేస్తారు, వీకెండ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. సేమ్ వే ఎంసెట్ ఎగ్జామ్ కూడా వాళ్ళ ప్యాటర్న్ కి ఫెమిలియర్ అవ్వాలి. ఇప్పుడు ఈ మధ్య పిల్లలు ఎలా అయిపోయారంటే 3 గంటలు ఒక చోట కూర్చోలేకపోతున్నారు. ఈ ఎగ్జామ్ అనేది 3 hours పేపర్. ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కూర్చోలేకపోతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇంటర్మీడియట్ కాలేజెస్ లో వాటిల్లో కూడా వాళ్ళకి అలవాటు ఏమైపోయిందంటే ఒక సబ్జెక్ట్ చేస్తారు, వేరే అంత గెస్సెస్ కొట్టి పేపర్ ఇచ్చి వెళ్ళిపోతారు 1.5 hour. సో వాళ్ళు కూర్చుని యాక్చువల్లీ ఆ 3 hour పేపర్ ది అంత ఆలోచించి అంత బుర్ర పెట్టాలి దాంట్లో. ఎగ్జాక్ట్లీ. సో అది కూర్చుని ప్రాక్టీస్ చేయడం ఈజ్ ఆల్సో ఎ స్కిల్. సో అట్లీస్ట్ ఒక 5 tests 3 hours ఒకటే చోట కూర్చుని చేస్తే దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్ టు సాల్వ్. ఎందుకంటే అండి 160 questions 2 years సిలబస్ కంబైన్డ్ అంటే కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో బేసికలీ మనం అన్ని క్వశ్చన్స్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏవైతే ఈజీ లెవెల్, మీడియం లెవెల్ క్వశ్చన్స్ నుండి ఐడెంటిఫై చేసుకున్నామంటే అది ఈజీగా వస్తుంది స్కోర్. కానీ అందరికి ఎందుకు రాదు సీట్? బికాస్ వాళ్ళకి ఆ ప్రాక్టీస్ లేదు, కూర్చొని రాయడం అనేది అలవాటు లేదు. మేము కూడా మా ఇన్స్టిట్యూట్ లో చూస్తూ ఉంటాము. పిల్లలకి ఏంటంటే ఈ మధ్య వెళ్ళి ఎప్పుడు ఫోన్ చూసుకుందామా, రీల్స్ చూసుకుందామా అలా ఉంది. సో ఇట్ బికమ్స్ ఆల్ ది మోర్ ఇంపార్టెంట్. దే హ్యావ్ టు సిట్ ఇన్ ఎ ప్లేస్ అండ్ 3 hours కూర్చుని ప్రాక్టీస్ చేయాలి వాళ్ళని. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇది కూడా చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్స్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి టెస్ట్ రాస్తారు, దాని తర్వాత ఆ టెస్ట్ పేపర్ని చూడరు, దాన్ని అనాలిసిస్ చేసుకోవాలి. సో ఎక్కడ మిస్టేక్స్ చేశాం, ఏ ఈజీ క్వశ్చన్స్ మిస్ చేశాం, ఎలా మనము స్పీడ్ ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం, ఆ కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ చదువుకుంటున్నామా, ఇవన్నీ కూడా ఒక 3 hour టెస్ట్ రాస్తే ఒక 6 hours కూర్చొని మొత్తం తర్వాత అనాలిసిస్ చేయాలి. ఇవన్నీ చేస్తే దే విల్ డెఫినెట్లీ గెట్ అ వెరీ గుడ్ స్కోర్. మనకి సీట్స్ అనేవి చాలానే ఉన్నాయి. సో అది ఇష్యూనే కాదు. సో ఇప్పుడు 1.5 lakh 2 lakhs మంది రాస్తే సీరియస్ గా రాసే స్టూడెంట్స్ ఓన్లీ 35-40,000 మంది. సో కాంపిటీషన్ అంత ఎక్కువ లేదు వాళ్ళు అనుకుంటున్నట్టు. సో అండ్ మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్. సో ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ ప్రాక్టీస్. మధ్య రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్ లో, యూట్యూబ్ లో, వాటిల్లో. సో దే జస్ట్ హ్యావ్ టు సిట్ అండ్ స్టడీ. అది. సో వాళ్ళకి మంచి సీట్ రావాలంటే ఎంత వరకు స్కోర్ చేయాలి ఎంసెట్ లో వాళ్ళు? సో బేసికల్లీ 2 aspects ఉన్నాయండి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే క్వాలిఫై. అంటే ఇప్పుడు క్వాలిఫై అయితే వాళ్ళు కౌన్సిలింగ్ కి ఎలిజిబుల్. అంటే ఏదైనా అంటే ఎన్ని మార్క్స్ వరకు క్వాలిఫై అవుతారు? 40 marks. 40 మార్క్స్ కి క్వాలిఫై అయిపోతారు. 40. సో 40 అగైన్ నార్మలైజేషన్ అనేది ఉంటుంది ఎగ్జామ్ లో. సో అది కూడా నేను సింపుల్ టర్మ్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జనరల్లీ ఏంటంటే ఎంసెట్ ఇది వరకు మా టైంలో ఏంటంటే ఒకటే రోజు కండక్ట్ చేస్తారు ఎగ్జామ్. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ చేస్తారు. సో ఆన్లైన్ అందరినీ ఒకటే రోజు రాయిపోయలేదు.
అవును. సో డిఫరెంట్ స్లాట్స్ ఇస్తున్నారు. సో 6 to 8 స్లాట్స్ మధ్యలో ఇస్తారు. సో ఎవ్రీ పేపర్ ఒక డిఫికల్టీ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ థర్డ్ స్లాట్ పేపర్ చాలా డిఫికల్ట్ అనుకోండి, సో వాళ్ళకి అన్ఫేర్ డిసడ్వాంటేజ్ కదా. సో ఏం చేస్తారంటే నార్మలైజేషన్ కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. అంటే ఏంటంటే డిఫికల్ట్ పేపర్ ఉన్న స్లాట్ లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కువ. ఇప్పుడు అంటే ఈజీ పేపర్ అందరు సాల్వ్ చేస్తారు, డిఫికల్ట్ పేపర్ ని సాల్వ్ చేసే వాళ్ళు దట్ మీన్స్ దే హ్యావ్ మోర్ స్కిల్స్. సో అందుకనే వాళ్ళు నార్మలైజేషన్ అని పెట్టారు. సో ఈ నార్మలైజేషన్ తర్వాత ఒక 40 మనకి స్టూడెంట్స్ అంత ఆలోచించక్కర్లేదు, 40 టోటల్ వస్తే క్వాలిఫై అయినట్టు, అంటే వాళ్ళు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. అదే 80+ తెచ్చుకుంటే వాళ్ళకి బిలో 10,000 ర్యాంక్ అనేది వస్తుంది ఫర్ షూర్. అప్పుడప్పుడు 7,000 6,000 కూడా రావచ్చు. 100+ తెచ్చుకుంటే బిలో 1,000 వస్తుంది, అంటే టాప్ 2-3 కాలేజెస్. అంటే ఇమాజిన్ 100 out of 160, 80 out of 160, అంటే 50 to 60% ఆఫ్ ది మార్క్స్ వస్తే చాలు టు గెట్ ఇన్ టు టాప్ కాలేజెస్. సో చాలా మందికి క్యాలిక్యులేషన్ లేక అమ్మో ఎంసెట్ ఇన్ని మార్క్స్ రాకపోతే సీట్ రాదు, లేకపోతే ఇన్ని మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోతాం అన్న థాట్ లో ఉంటారు వాళ్ళు. సో ఈ ఎపిసోడ్ చూసాక పిల్లలందరికీ కూడా చాలా మంచి క్లారిటీ వస్తుంది, చాలా మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్, వి విల్ రెస్పాండ్ టు ఇట్.